అట్లాగే ప్రపంచం అంతా ఉంది. చైతన్యం లేకపోతే ప్రపంచాన్ని నేను గుర్తించలేను. ప్రపంచం ఉనికి గుర్తించాలంటే నాకు చైతన్యం కావాలి. చైతన్యమే చిత్శక్తి. ఆ చిత్శక్తే చైతన్య రూపంగా ఉంది, జడ రూపంగానూ ఉంది. జడ రూపంగా జ్ఞేయమైంది, చైతన్య రూపంగా చైతన్యంగానే ఉంది. అది వస్తువులో ప్రవేశించి ప్రపంచమైంది, వస్తువులో ప్రవేశించకుండా ఉంటే చైతన్యం అయింది. ఇది అమ్మవారి యొక్క స్థూల రూపం. ఇంకా ఆమెకి స్వప్రయోజనం లేదు. ఆమె డిసెండింగ్ ఆర్డర్లో ఇప్పుడు వచ్చింది. మనకి తల నుంచి పాదాల వరకు వర్ణించడం ఉద్దేశం ఏమిటంటే ఆవిడ ఇలా వచ్చింది. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో ఆమెను తీసుకుని వెళ్ళాలి, పైకి తీసుకెళ్ళాలి. మన్ని చేయించడం కోసమే వచ్చింది ఆమె. గణంలో పడ్డవాళ్ళం మనం గణపతులం. మనని ఉద్ధరించడానికే అమ్మ తిరోధానం అనే పేరుతో తిరోధానం అనే పేరుతో ఆవిడ అవరోహణ క్రియలో కిందికి వచ్చింది. రాక పూర్వం ఆమె ఎక్కడుంది అంటే ప్రాంగ్ నిర్వికల్పం. అది కూడా మనం పొరపాటు పడతామేమోనని శాస్త్రం చాలా కేర్ఫుల్గా చెప్పింది. విత్తనంలో చెట్టు ఎక్కడ దాగి ఉంది? విత్తనంలో నుంచి చెట్టు వచ్చింది. విత్తనంలో లేకపోతే రావడానికి అవకాశం లేదు. మరి విత్తనంలో నుంచి చెట్టు బయటకు వచ్చింది. మరి అంతకుముందు ఎక్కడ ఉంది? ఆ విత్తనంలోనే దాగి ఉంది. తీగ, కొమ్మలు, కాయలు, ఈ చెట్టుకు కావలసిన పదార్థం అంతా కూడా విత్తనంలో ఉంది. అది ఆలోచించండి. ఈ సృష్టిలో మీరు ఏ వస్తువునన్నా చూడండి, ఏ కాయనన్నా చూడండి, దానికి పైన ఒక చెక్కు ఉంటుంది. బీరకాయకి చెక్కు ఉంటుంది, కాకరకాయకి చెక్కు ఉంటుంది, అరటి పండుకు చెక్కు ఉంటుంది. ఈ చెక్కు నిజంగా మనం వాడుకోం, లోపల పండే వాడుకుంటాం. మనం కొనేటప్పుడు మాత్రం చెక్కుతో సహా కొంటాం. చెక్కుతో సహా మనం కొనుక్కోచుకుంటున్నాం, చెక్కు తీసేసే తింటున్నాం. అరటిపండు కొనుక్కున్నాం, డజన్ 50 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్నాం. మా హైదరాబాద్లో 50 రూపాయలు, ఇక్కడ ఎంతో నాకు తెలియదు. నేను 50 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను కదా అరటిపండు, దీని చెక్కు తీసేసి నేను అది పారేస్తే నాకు నష్టం కదా. ఈవెన్ మామిడి పండు కూడా హైదరాబాద్లో తూకం వేసిస్తారు. నేను కొనుక్కున్న దాంట్లో నాకు కిలో ఇంత అని వాడు ఇస్తున్నప్పుడు నాకు చెక్కును కూడా కిలో తూకంలో వేశాడు, కిలో తీసి ఇవ్వలేదు. నేను డబ్బు పెట్టి కొనుక్కున్నాను కదా, ఈ చెక్కు నేను ఎందుకు తీసి పారేస్తాను అనుకుంటామా? అనుకో. చెక్కు తినేది కాదు, అది తీసి పారవేయవలసింది. దాని లోపల పండే తినాలి. నేను కొనుక్కుంటున్నది పండు. పండు విడిగా ఉండకుండా చెక్కుతో కలిసి ఉంటుంది కాబట్టి నేను చెక్కుతో కలిసి పండును తీసుకుంటున్నాను అని తెలివి గలవాడు చెక్కు తీసేసి తింటాడు కదా. తెలియని పిల్లవాడు, అజ్ఞానంలో ఉన్న పిల్లవాడికి అరటిపండు ఇచ్చామనుకో, ఒక 2 ఏళ్ల వాడికో, సంవత్సరం వాడికో, సంవత్సరం కాదు 2 ఏళ్ల వాడికి అరటిపండు చేతిలో పెట్టామనుకో, వాడు ఏం చేస్తాడు? ఆ పండుని యాజిటీస్ నోట్లో పెట్టుకుని కొరుకుతాడు కదా. ఎందుకు వాడు అలా కొరుకుతున్నాడు? వాడికి తెలియదు చెక్కు తీసేసి తినాలి అని. అసత్తును తీసేసి సత్తును మాత్రం గ్రహించాలనే జ్ఞానం మనకుంది. అసత్తునే సత్తునే కలుపుకొని తినే జ్ఞానం వాడికి ఉంది. మనం ఏమంటాం? వాడు పిల్లవాడు, నేను పెద్దవాడిని, నా జ్ఞానం ఉంది కాబట్టి నేను దాన్ని ఏది తొలగించాలో అది తొలగించక్కర్లేని దాన్ని నేను తింటున్నాను. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మన శరీరాలన్నీ చెక్కు లాంటివే కదా. ఆలోచించండి. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినాడు అనుకుంటే, ఒక మనిషి చనిపోయినాడు, ఆ మనిషిని మనం చాలా ప్రేమించాం. ఆ మనిషి చనిపోయినాడు, వెంటనే ఏం చేస్తున్నారు అండి? ఇంకెప్పుడు తీసుకుపోతారు, ఎప్పుడు దహనం చేస్తారు అని అడుగుతున్నామా లేదా? ఎందుకు? నిన్నటి వరకు ఏ వ్యక్తినైతే మనం ప్రేమించామో ఆ వ్యక్తి తాలూకు కళ్ళు, ముక్కులు, కాళ్ళు, చెవులు, శరీరం అన్నీ ఉన్నాయి కదా.
మరి వాడిని ఎందుకు తగలబెట్టాలనుకుంటున్నావు? ఇంట్లో పెట్టుకోరాదు 4 రోజులు, ఎవ్వరూ పెట్టుకోరు. అంటే వాడి ఉద్దేశం ఏమిటి? వీడు తెలివిగలవాడు కదా. లోపల ఉన్న జ్ఞానాన్నే నేను ప్రేమిస్తున్నాను, లోపల ఉన్న సత్తా స్ఫురణ, ఆ స్ఫురణం నేను ప్రేమిస్తున్నా. ఎప్పుడు ఆ స్ఫురణ పోయిందో ఇంకా వీడు నాకు అవసరం లేదు. వీడు చెక్కు, మనం పండు తెచ్చుకుని ఎలాగైతే చెక్కు తీసేసి పారేస్తున్నామో అట్లా శరీరంలో నుంచి అసత్తును వేరు చేసి సత్పదార్థాన్ని గ్రహించేటువంటి స్థితికి హంస. ఆ హంస నీ ప్రతి అడుగు హంసలాగా ఉండని నీ ఉద్దేశం అది. అంటే సత్తును మాత్రం గ్రహించి ఈ మిగిలిన అసత్తుని వదిలేసి, అందుకే దాన్ని మనం తగలబెడుతున్నాం. మనకేం బాధ లేదు. మనం పోయిందని ఏడుస్తున్నది ఎవరిని? సత్పదార్థం పోయిందని. సత్పదార్థం పోతుందా? అది పోదు. కానీ మనకి ఇక్కడ పోయినట్లు కనిపిస్తోంది. ఎందుకు కనిపిస్తోంది? శక్తి ఉపసంహరించుకుంది. బాగా ఆలోచించండి. బల్బులో ఫిలమెంట్ పోయినంత మాత్రాన హోల్డర్లో కరెంటు పోలేదు. బల్బు వెలగటం లేదు అంటే బల్బులో వెలిగించేటువంటి శక్తి పోయింది, అక్కడ కరెంటు ఉన్నది. అట్లా పరమాత్మ యొక్క చైతన్య శక్తి ఇక్కడ లేదు, శవంలో లేదు అని ఎవడైనా అనేటట్లయితే పరమాత్మ సర్వవ్యాపి అన్న పదానికి ఇక్కడ లోటు వస్తుంది. వాడు సర్వవ్యాపి కాకూడదు. ఆ లోపం వాడికి వచ్చేస్తుంది. అంటే ఫలానా చోట వాళ్ళు లేకుండా ఉంటే వ్యాపకత్వాన్ని మనం అంగీకరించడానికి వీల్లేదు. అర్థమైందా? పరమాత్మ యొక్క చైతన్య శక్తి సర్వవ్యాపకంగా ఉంది. మరి మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారు అంటే శరీరం ఒక పని చేయడానికి వచ్చింది, ఆ పని అయిపోయిన తర్వాత ఆ శరీరం ఉపసంహరించుకుంది. శక్తి పొటెన్షియల్గా ఉంది, కైనటిక్ అవ్వటం లేదు. కైనటిక్ అయినప్పుడు మాత్రమే శరీరంలో ప్రవేశించి పనిచేస్తుంది. అది కానప్పుడు వైర్ ఎక్కడైనా డిస్కనెక్ట్ అవుతుంది అనుకోండి, అప్పుడు కరెంట్ పాస్ అవుతుందా? కాదు. ఆ లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి పాస్ అవ్వడానికి కావలసిన స్థితిని శరీరం పోగొట్టుకుంది. అదే మరణం. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే ఒక జ్ఞానికే తెలుస్తుంది. అజ్ఞాని ఈ రెండింటినీ కలిగి, మనం పిల్లవాడి దశలో ఉన్నాం అనుకోండి, 1 year బాయ్ అరటి పండుని యాజిటీస్ నోట్లో పెట్టుకుని కొరుకుతాడు. మనం అలాగే ఓ దానిమ్మ పండు చేతికి ఇచ్చామనుకోండి ఓ పిల్లవాడికి, వెంటనే వాడి నోట్తో పెట్టుకుని ఇట్లా కొరికేస్తాడు. చెప్పు మరి తినకూడదు అని వాడికి తెలియదు, మనకు కూడా అదే తెలియదు. కాబట్టి మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం? ఆ పిల్లవాడి స్థితిలో ఉన్నాం. ఈ అవయవాలన్నీ ఆమెకి లేవు. మీరు అనుకుంటారేమో అని భాస్కరాచార్యులు చెప్తున్నారు, అవయవాలన్నీ ఆమెకి లేవు. ఇవన్నీ జగత్తు మొత్తం సూర్య చంద్రులు, మణులు, శరీరాలు, ప్రవాహాలు, తీగలు, జరాయుధములు, స్వేదజ, అండజ, ఉద్భిజములు, ఇవన్నీ అమ్మయ అవయవాలు. ఇందాకన్నీ అలంకారం అంతా విని, స్థూల రూపవర్ణన విని అమ్మవారు అట్లా ఉంటుంది అంటే ఒక చోటికే, ఒక లొకేషన్కే ఆమె పరిమితమైపోవాలి. ఇందాక మనం చెప్పుకున్న పద్ధతి ప్రకారం అయితే ఆమె స్థూల రూపవర్ణన కేవలం ప్రతిమోపాసకుల కొరకు చెప్తున్నాను. కానీ ఆమె ప్రవాహ వేగం చూసి అది అమ్మవారే, పర్వతాలు చూసి అది అమ్మవారే. పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అంటున్నావు కదా, ఇదంతా అమ్మవారే. అవన్నీ అమ్మ అవయవాలే. సర్వత పాణిపాద, సర్వత్రా సహస్రాక్ష సహస్రపాద్. నీచే చూడబడేటువంటి ఆమె ప్రకటమైన రూపము ఈ జగత్తే, ఈ ప్రపంచమే. భగవద్గీత కూడా సర్వతః పాణిపాద తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. 13వ అధ్యాయంలో చెప్తుంది సర్వతః పాణిపాదాలు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. సహస్ర శీర్ష చూడండి, 1000 తలకాయలు ఉన్నాయి. సహస్ర అంటే అనేక అని అర్థం, 1000 అని కాదు, నంబర్ కాదు. సహస్ర శీర్ష తలలు ఉన్నాయిట, 1000 తలలు.
1000 తలలు ఉంటే 2000 కళ్ళు ఉండాలి, 2000 పాదాలు ఉండాలి. సహస్రాక్ష సహస్రపాత్ అన్నాడు. సహస్రాక్షాలు 1000 కళ్ళే ఉన్నాయి, 1000 పాదాలే ఉన్నాయి. 1000 పాదాలు ఉంటే 500 తలలే ఉండాలి. అలా లేవు. అంటే అంతటా పాదాలున్నాయి, అంతటా చెవులున్నాయి, అంతటా అంతటా ఉన్నాయి అన్నదానికి నిదర్శనం ఏమిటో మీకు చెప్పనా? మనం తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందో, హాస్పిటల్లో నీ కొడుకు ఏదైనా ప్రమాదంలో ఉండి నువ్వు హాస్పిటల్లో ఉండి అక్కడ ఓ దేవుడా నా కొడుకుని ఎలాగైనా కాపాడు, నీకు నేను తలనీలాలు ఇచ్చేస్తాను అని నీవు అన్నప్పుడు సర్వదా శృతిమల్లోకే లేకపోతే, అక్కడ చెవులు ఉండకపోతే ఆయనకి నీ ప్రార్థన ఎవడు విన్నాడు? ఏమన్నా నువ్వు సెల్ ఫోన్ పెట్టి తిరుపతికి, లేకపోతే వైర్లెస్ ఏదన్నా పెట్టి నీ ప్రార్థన ఆయనకు అక్కడ వినిపించావా? ఆయనకు అక్కడ చెవులు ఉంటాయి, ఇక్కడ కూడా ఆయన చెవులు ఉన్నాయి, ఇక్కడ కూడా ఆయన కళ్ళు ఉన్నాయి, ఇక్కడ కూడా ఆయన తల ఉంది, ఇక్కడ కూడా ఆయన ఉన్నాడు. అయితే తలతో చెవులతో చేతులతో లేదు. అమీబాకి ఎట్లాగైతే మిథ్యాపాదాలు ఉంటాయో, అమీబా అనేటువంటి ఒక చిన్న ఏకకణ జీవి, సైన్స్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అమీబా అనే దాని పేరు. దానికిట అసలే ఒక కణం, ఏకకణ జీవి దాని పేరు. అది ఎటువైపు తిరిగితే అటువైపు దానికి పాదాలు వస్తాయి, ఇటువైపు తిరిగితే అటు కళ్ళు వస్తాయి, ఎటు తిరిగితే దానికి అక్కడ వినపడుతుంది. దాని భాష, మన భాష వినపడకపోవచ్చు, మన భాష రాకపోవచ్చు, సంస్కృతం అసలే రాకపోవచ్చు, కానీ దానికి తెలుస్తుంది. వాటిని ఏమంటారంటే మిథ్యాపాదాలు అంటారు. దానికి నిజంగా పాదాలు లేవు, అవి నిజంగా పాదాలు ఉంటే మనం డిసెక్ట్ చేసినప్పుడు, డిసెక్షన్లో చేస్తారు కదా, కప్పను కాక్రోచ్ను, ఆ కోసినప్పుడు అవన్నీ కనపడాలి, టీచర్ మనకు చూపించాలి. అమీబాలో చూపించలేదు, ఎందుకని దానికి లేవు. మరి లేకపోతే ఎలా వెళుతుందండి, ఎలా నడుస్తుందండి, ఎలా మరి దాని పాదాలు కావాలి కదంటే దానికి మిథ్యాపాదాలు ఉంటాయమ్మా. టీచర్ అంతే చెబుతుంది, మనం అంతే. ఇక్కడ పరమాత్మ కూడా అదే చెబుతున్నాడు. సర్వతా పాణిపాదాలు, సర్వతోక్షి శిరోముఖం, అన్నిట్లో అన్ని తలలు ఉన్నాయి, అన్ని ముఖాలు ఉన్నాయి. అంటే అర్థం ఏమిటంటే నీకే చూడబడేటువంటి ఈ జగత్తు పరమాత్మగా చూడగలిగే వాడికి అమ్మ కరావలంబనం ఇస్తుంది, చెయ్యి అందిస్తుందిట. దీన్ని ప్రపంచంగా చూసేవాడికి చెయ్యి అందించి తన వైపు లాక్కుంటుందిట. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒకడు నీళ్లలో మునిగి ఉన్నాడు, ఈత కొట్టేవాడు ఈత కొడదామని వెళ్ళాడు, వాడు ఈత కొట్టలేకపోయినాడు, అంటే వాడికి రాదు, వాడు నీళ్లలో మునుగుతున్నాడు. ఓ మునుగుతున్నాను అని కేక పెడుతున్నాడు. సమర్థుడైన ఈతగాడు వస్తే వాడిని పట్టుకుని వీడిని లాక్కొస్తాడు, అంటే వీడికి ఈత వచ్చి ఉంటే. లేకపోతే ఆ నీళ్లలో పడ్డవాడు ఏం చేస్తాడంటే వీడిని లోపలికి లాగుదామని ప్రయత్నం చేస్తాడు. వాడి ఉద్దేశం ఏమిటంటే వీడిని నేను గట్టిగా పట్టుకుని లాగితే నేను బయటకు వస్తాను అనుకుంటాడు వాడు. వీడిని కూడా నేను లాగుతున్నానని వాడు గ్రహించలేడు. ఆ అమ్మ ఆ ప్రపంచాన్నంతా కూడా పరమేశ్వరి స్వరూపంగా చూడగలిగితే, పరమేశ్వరి స్వరూపం అమ్మగారు ఏదో కావాలని, ఆవిడ స్త్రీ కాబట్టి అమ్మవారి రూపంలో చూడమని చెప్తోంది, పొరపాటుగా కూడా అర్థం చేసుకోవాలండి అట్లా అని. పరమాత్మ స్వరూపంగా చూడగలిగితే, పరమాత్మ పరమేశ్వరికి నా దృష్టిలో తేడా లేదు, పరమాత్మ పరమేశ్వరి కూడా ఒకటే. అలా చూడగలిగితే కరావలంబనం ఇస్తుంది, నీ చేతికి ఆమె ఆధారం ఇస్తుంది. అలా చూడలేకపోతే ఆమె నిన్ను ఇందులోనే ముంచేస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించు. ఆమె పేరు ఏమిటంటే లలిత కదా. లోకాన్ అతీత్య లాలిత్య, లోకాన్ లాలిత్య అతీత లలిత. లక్ష్యాన్ని లలిత అనేటువంటి లక్ష్యం, లక్ష్యం ఏమిటంటే ఎయిమ్ ఏమిటంటే పారాయణం, అంటే నువ్వు అవతలి ఒడ్డుకు చేరడం, అది కదా నీ లక్ష్యం. ఎప్పుడు నువ్వు అవతలి ఒడ్డుకు చేరగలవు? నీ లోపల కారణేన సహా, కారణం ఒకటి ఉంటుంది, ఆ కారణమే నీ కార్యానికి కారణమవుతోంది, అంటే ఒక జన్మకు కారణం అవుతోంది. అది
ఆ కారణమైనటువంటిది లింగ శరీరం. లింగం అంటే మూసి ఉన్నటువంటి విత్తనం. వాసన మూసి ఉంటుంది, ఓపెన్ కాల. ఓపెన్ అయితే ముక్క వచ్చేస్తుంది. మూసి ఉన్న విత్తనం లింగంతో సహా లక్ష్యాన్ని చేర్చడానికి లింగంతో సహా తారయతి తరింప చేసేది. అందుకని ఆమె పేరు లలిత. లలిత అంటే స్త్రీ కాదు. పొరపాటుగా మీరు స్త్రీ అని అర్థం చేసుకోవాకండి. పరమాత్మ పరమేశ్వరి వాళ్ళకి అసలు రూపం లేదు. అది స్త్రీ నపుంసక పురుష మూర్తియును కాక తిరియ గమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సత్ప్రకాశి కాక వెనుక అన్ని తానకు విభుదరంతు అంటాడు గజేంద్రుడు. స్త్రీ నపుంసక పురుష మూర్తియును కాక, అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, తిరియక్కు కాదు, అమరుడు కాదు, నరుడు కాదు, తిరియ గమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సత్ప్రకాశి కాక, మనలాగా కర్మ వల్లతో కానీ గుణాలతో కానీ ఆయన రాలేదు. వెనుక అన్నీ తానకు విభుదరం. ఇవి కాదుట అన్నీ తనేట. అంటే ఇవి అవునా కాదా? నిరాకారమైన పరమాత్మకు నిన్ననే మీకు చెప్పాను, డిస్టిల్డ్ వాటర్లో కలపాలంటే డిస్టిల్డ్ వాటరే ఉండాలి. ఈ మన దగ్గర ఉన్నటువంటి ఈ కాంపౌండ్ మిక్సర్ వాటర్ని, ఆ మిక్సర్ ఏదైతే కలిపామో అవన్నీ తీసేస్తే డిస్టిల్డ్ వాటర్ తయారవుతుంది. ఇవి రెండు కలపడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి వీటినన్నిటినీ తొలగించుకోవడమే మన సాధన. తొలగించుకుంటే నిరాకారమైన పరమాత్మ మనమే అవుతాం. మన్ని ఆ పరమాత్మలో కలవడం ఏమీ లేదుగా. ఇది పగిలిపోతే, కుండ పగిలిపోతే ఘటాకాశం మహాకాశం అవడానికి అస్సలు ఆలస్యం లేదు. ఇంకా ఒకటి ఆలోచించండి. ఒక బెలూన్లో మనం గాలి నింపుతాం. గాలి బెలూన్ అని బుడగలు, గాలి బుడగలు అంటామే, బూరలు అని బుడగలు అని పెడతాం మనం. వాటిల్లో మనం గాలి నింపుతాం. గాలి నింపి బంధిస్తాడు వాడు. ఆ బెలూన్ ఇలా గట్టిగా చేసి తాడు దారమో ఏదో కడతాడు. కడితే ఆ లోపలి గాలి అనుకుంటుందిట. చాలా జాగ్రత్తగా వినండి, నేను అబ్జర్వ్ చేశాను, మీకు చెప్తున్నా. లోపల గాలి ఎప్పుడైతే బంధించావో ఆ గాలి అనుకుంటుందిట, అయ్యో ఇంత పెద్ద గాలిలో నన్ను ఉండనీయకుండా ఈ బెలూన్లో బంధించారే, నేను నా గాలిలో చేరాలంటే నేను ఎగరాలి. ఎగిరి 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 ఆ గాలిలో చేరుదామని ప్రయత్నం చేస్తుంది. ఏది? ఆ లోపల బంధించబడిన చిన్న గాలి పెద్ద గాలిలో కలవడానికి. ఎప్పుడైతే దానికి ఒక చిన్న హోల్ పడి ఆ గాలిలో కలిసిపోతుందో అది హ్యాపీగా ఉంటుంది. దానికి ఇంకా బాధ లేదు. మన లోపల గాలి కూడా అలా పరమాత్మలో చేరడానికి ప్రయత్నం చెయ్యాలి కదా. చెయ్యకుండా ఇంకా నేను నేల మీదనే ఇట్లనే కూర్చుంటాను అంటే ఎట్లా? చిన్న ఏమీ లేని బెలూనే పైకి ఎగురుతున్నది అంటే నా గాలిలో నేను ఎలా చేస్తాను? దానికి ప్రాణం లేదు. చూడండి, ఆ బెలూన్ గాలి పెట్టి గాలి లోపలికి పంపించి బర్త్డేకి బెలూన్స్ పెట్టుకుంటారు చూడమ్మా, దానికి ఒక తాడు పెడతారు. తాడు పెట్టి వీడి కింద పెడుతున్నాడు, కానీ అది మాత్రం పైకి పోతూ ఉంటుంది. ఎందుకే పైకి పోతావు అని అడిగితే, నా అసలు గాలి ఇక్కడంతా ఎక్కడో ఉంది, నన్నేమో ఈ ఇందులో బంధించేశారు, నేను ఎట్లా దాంట్లో చేరాలి, అందుకని నేను ప్రయత్నం చేస్తున్నాను అంటుంది. మనం ప్రయత్నమే చేయం. మనం ప్రయత్నం చేయకుండా గాల్లో నన్ను బంధించావునే, చాలా బాగుంది, నాకు హాయిగా ఇట్లాగే కూర్చుంటాను, ఇక్కడ నా పెళ్ళాము, నా పిల్లలు, నా ఆస్తి, నావన్నీ అన్నీ సమకూర్చుకుంటాను, అట్లాంటి వాడే ఎప్పుడో లాక్కుని తీసుకుపోతాను. పదరా నాయన, పని అయిపోయింది, ఇంక ఇక్కడ ఉండక్కర్లేదు, అయ్యో నా వాళ్ళు ఇప్పుడు ఇంకొకళ్ళని ఇస్తారే, ఏం పర్వాలేదురా, అద్దం అట ఇటువైపు తిప్పాను అనుకో వీళ్ళందరూ అద్దంలో పడతారు. ఇది అద్దం, ఇటువైపు తిప్పాను వీళ్ళందరూ ఈ అద్దంలో పడ్డారు. ఈ అద్దం అనుకుంటుందంటే వాళ్ళంతా నా వాళ్ళు, మా అమ్మ, మా నాన్న, నా తమ్ముడు, నా చెల్లెలు, మా మామ, మా అత్త, నా కొడుకు, నా భార్య, అన్నీ అద్దం ఇటు తిప్పేశాను. వాళ్ళను తీసేసి వీళ్ళని పెట్టుకోవాలా అద్దంలో? నేను
వీళ్ళందరూ ఆటోమేటిక్గా నా అర్థంలో పడ్డారు. నా అర్థము, నా అంతఃకరణ చతుష్టయం, నా బుద్ధి అనేది ఒక దర్పణం. ఆ దర్పణం మీద ఈ శరీరంతో నేనున్నప్పుడు వీళ్ళందరూ నా వాళ్ళు. ఈ శరీరం చచ్చిపోయింది, కాలిపోయింది, కానీ నా సూక్ష్మ శరీరం, నా బుద్ధి నా వెంట వస్తున్నది. అది వస్తూ అది మళ్ళీ ఇంకొక ఇంట్లో ఇక్కడ ఇంకొక శరీరాన్ని తయారు చేసుకుంది. ఇప్పుడు వీళ్ళందరూ నా వాళ్ళు. మళ్ళీ ఇది తిప్పేసుకున్నాను నా అర్థాన్ని. ఇక్కడ వీళ్ళందరూ నా వాళ్ళు. వీళ్ళని తీసేయక్కర్లే, నేను వాళ్ళే పోతారు. జన్మలు తిరిగాం చాలేదా? ఒక చిన్న బెలూన్లో ఉన్న గాలికి ఉన్న మాత్రం జ్ఞానం మనకు లేకపోతే, మానవ శరీరం ధరించి మనకు చాలా జ్ఞానం ఎక్కువ ఉంది కదా మనం అనుకోవడం. ఐన్స్టీన్ మనవాడు, శాస్త్రజ్ఞులంతా మనవాళ్ళు. శాస్త్రం ప్రయత్నం చేయలేకపోయింది. సైన్స్ అంటుందిట, సైన్స్ ఒక హద్దు వరకే ప్రయత్నం చేయగలదు, తర్వాత గాడ్స్ క్రియేషన్ మాకు అర్థం కాలేదంటుందిట. ఒక్క వేదాంతి మాత్రమే చెప్పగలడు సైన్స్ కావల ఏముంది అని. వాడొక్కడికే అది అందుపడుతుంది. అలా చెప్పిన వాళ్ళు మన ఋషులు, మన శాస్త్రం. అందుకే అన్ని దేశాల వాళ్ళు భారతదేశాన్ని గురుపీఠం అంటారు. ఓ మేము ఇండియన్సా? ఇండియన్స్ అంటే అర్థం ఏమిటి అంటే, వాళ్ళు హిందూ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు వీడు చాలా పవిత్రమైనటువంటి ఋషి సంప్రదాయంలో పుట్టాడు, వీడు ఋషి వాళ్ళ ఉద్దేశంలో. మనకేం తెలియదు. మన వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే, విదేశాలకు వెళ్ళి నాయన మీ మత గ్రంథం ఏదంటే కూడా మనకు తెలియదు అనుకోండి, చెప్పలేరు మన వాళ్ళు. ఎవడో పాపం ఒకడో ఇద్దరు ఇండియాకు ఫోన్ చేసి అవును మా మత గ్రంథం భగవద్గీత అని మాత్రం చెప్పగలిగారు. ఏదో ఒకడో ఇద్దరు 100 మందిలో. సరే భగవద్గీత అన్నారు కదా, మీ భగవద్గీత మీకు మొదటి శ్లోకం ఏమిటి? మొదటి శ్లోకమా ఏమో తెలియదు. మొదటి శ్లోకం ఏమిటి నాన్న అని ఇంటికి ఫోన్ చేస్తారు ఆ పిల్లవాడు. వాళ్ళ నాన్న ఉండు నాయన నేను కూడా భగవద్గీత వెతికి చెప్తాను, మొదటి శ్లోకం ఏదో నేను చూడాలా ఉండు అంటాడు. అంటే మొదటి శ్లోకం ఏదో కూడా తెలియదు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే చెప్పాడు. తర్వాత అంటే ఫోన్లో మాట్లాడి కనుక్కున్నాడు కదా, చెప్పాడు. ఆ శ్లోకం ఏమి భగవద్గీత ఎసెన్స్ చెప్తోంది అని అడిగారు వాళ్ళు వెంటనే. ఒక ఎసెన్స్ ఏదో ఉంటుంది, ఒక శ్లోకానికి ఒక సారం ఉంటుంది కదా, ఆ సారం ఏమిటి అని అడిగారు. భగవద్గీతలో సారం ఏమి చెప్తున్నారు ఏమో తెలియదు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో మామకాహ పాండవశ్చైవ కిమకుర్వతు సంజయ. సంజయ ఏమవుతోంది ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. కాదు, భగవద్గీత ఎసెన్స్ అంతా కూడా మొదటి శ్లోకంలోనే పెట్టాడు వ్యాస మహర్షి. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే కదా. క్షేత్రే క్షేత్రే నాయన నువ్వు వెళ్ళేటప్పుడు నీకు అనేక క్షేత్రాలు ఉన్నాయి. అంటే తల్లిగా నీకు ఒక క్షేత్రం, ఒక స్టేజ్. అధ్యాపకురాలుగా నీకు ఒక స్టేజ్. రోడ్లో నడుస్తుంటే పౌరుడుగా నీకు ఒక స్టేజ్. కారు నడుపుతుంటే డ్రైవర్గా నీకు ఒక స్టేజ్. వీటన్నిటిలో నువ్వు ఉంటున్నావు. అంటే వ్యాపారం చేస్తుంటే వ్యాపారస్తుడిగా నీకు ఒక స్టేజ్. అది క్షేత్రాలు. నీ క్షేత్రం మారుతూ ఉంటుంది. క్షేత్రం మారినప్పుడు ధర్మం కూడా మారుతుంది. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. నువ్వు ఏ క్షేత్రంలో ఉంటున్నావో ఆ ధర్మాన్ని నిర్వర్తించు. భగవద్గీత ఎసెన్స్ అది. ఎప్పుడైనా ఎవరైనా మన అడిగినప్పుడు ఇది గుర్తు పెట్టుకోండి. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ప్రతి క్షేత్రంలో నీవు మారుతూ ఉంటావు. నువ్వు చాలా క్యారెక్టర్స్ మారుతూ ఉంటుంది. అక్కడ నీ ధర్మం కూడా మారుతుంది. ఆ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఆ చోట్లో నీ ధర్మం ఏమిటో నువ్వు నిర్వర్తించు. ఇంకో చోటి ధర్మం కోసం ప్రయత్నం చేయవాలి. అలా చేసినప్పుడు అది సాధన. తెలియని చోట అమ్మ కరావలంబనం ఇస్తుందన్నాను. మనం నీళ్లలో పడి మునిగిపోయేవాడు పైకి లేవాలనుకుంటే పూర్తిగా నువ్వు వాడి మీద ఆధారపడు.
వాడు నిన్ను పైకి లాగుతాడు. నీ ప్రయత్నం చేసి వాడిని కిందికి లాగే ప్రయత్నం చెయ్యదు. అమ్మ పైకి తీసుకెళ్తుంది, పరావలంబనం ఇస్తుంది అంటున్నావు. ఏం చేస్తోంది అంటే తెలియని దగ్గర నుంచి నిన్ను తెలిసే చోటికి ప్రయాణం చేయిస్తుంది. నీకు తెలియదు, నీకు తెలిసిన దగ్గర నుంచి, తెలియని దగ్గర నుంచి, తెలియని చోటు నుంచి నీకు తెలిసే చోటికి ప్రయాణం చేయిస్తుందిట. నీకు అంటే అన్నోన్ టు నీ నోన్ టు అన్నోన్ ఒకటి. అంటే నీకు తెలిసిన విషయం ద్వారా నీకు తెలియని దాన్ని గ్రహింపజేస్తుంది, అది దృష్టాంతం. తెలిసిన దాని ద్వారా నీకు తెలియనిది తెలియజేయడం అనేది దృష్టాంతం. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆ ఎగ్జాంపుల్ నీకు తెలిసింది అయి ఉంటుంది. నీకు తెలియని విషయాన్ని నీకు తెలియజేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మా బెలూన్లో ఉన్నటువంటి గాలి మొత్తం యూనివర్స్లో ఉన్న గాలిలో చేరడానికి ప్రయత్నం చేస్తోంది. బెలూన్లో ఉన్న గాలి బెలూన్ ఆధారంగా చేసుకోబట్టి అది బంధించబడింది. ఇది నీకు తెలిసిన విషయం. నీకు తెలియని దాన్ని తెలియజేస్తోంది. నీ లోపల కూడా బంధితుడు అయినావు నువ్వు. ఈ బంధం అనేది నీకు ఈ శరీరం వల్ల వచ్చింది. ఈ శరీరం ఒకటి కాదు, నీకు 5 ఉన్నాయి. అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, 5 లేయర్స్ ఉన్నాయి మనకి. ఒక్క బెలూన్కి ఒకటే లేయర్ ఉంది. ఒక్క లేయర్ ఉంటేనే అది అంత కష్టపడి ఆ లేయర్ తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. నీకు 5 లేయర్స్ ఉన్నాయి. 5 లేయర్స్ పోగొట్టుకోవాలంటే నువ్వు ఇంకా చాలా ప్రయత్నం చేయాలి. అలా తెలియజేయటానికి అమ్మ నిన్ను ప్రయాణం చేయించడానికి ఆమె ఎలా వచ్చింది అంటే నీ చెయ్యి పట్టుకొని శివదూతిగా వచ్చి, శివదూతిగా వచ్చి శివ